షాలోం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యెషువా మెస్సీ నామములో దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. గడిచిన దినములన్నీ ఆయన సజీవమైన రెక్కల చాటున మనందరినీ కాచి కాపాడి ఒక నూతనమైన దినములోనికి మనందరినీ క్షేమముగా ప్రవేశపెట్టినందుకే దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 14వ వచనంలో దేవుడు ఒక చక్కని మాటని ఈరోజు మన ముందుంచాడు. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 14వ వచనం, నీవు అనుసరించి నడుచుకొనవలెనని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొనిన ఎడల యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు. నీవు పైవాడవుగా ఉందువు గాని క్రిందివాడవుగా ఉండవు. అయితే ఒక అత్యున్నతమైన స్థితిని, ఒక అభివృద్ధి చెందిన స్థితిని, దీవింపబడే స్థితిని ఈ యొక్క మాటలో తండ్రి అయిన దేవుడు మనకు చూపిస్తూ, అయితే ఆ స్థితిని పొందుకోవాలంటే, ఆ ఆశీర్వాదమును పొందుకోవాలంటే, మనం దీవెనకరంగా మలచబడాలంటే మనము చేయవలసిన ఒక పనిని మాత్రము ఖచ్చితంగా చేయాలని ఈ వాక్యం ద్వారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. ఏంటన్నమాట, నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొని ఎడల యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు. నీవు పైవాడవుగా ఉండువు గాని క్రిందివాడవుగా ఉండవు. అయితే ఈ ఉన్నతమైన స్థితిని పొందుకోవాలంటే ఆయన ఆజ్ఞల క్రమమున నడుచుకోవాలి. మరి ఆయన ఆజ్ఞలు ఏం చెప్తున్నాయండి? పాపం చేయొద్దని చెప్తున్నాయి, అంతే కదండి. వాటి సారం పాపం చేయొద్దని అంటే పాపం చేయకుండా నీతిగా బ్రతికితే గనక మన యొక్క స్థితి ఉన్నతంగా ఉంటుంది. ఇక్కడ చూడండి ఎంత అద్భుతమైన మాటలు. యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు. నీవు పైవాడవుగా ఉండు కానీ క్రిందివాడవుగా ఉండవు. అయితే ఈ మాటల్లోని మనం గ్రహించవలసిన సారం ఏంటి? అందరికీ ఆశ ఉంటుంది, అందరూ ఉన్నతంగా ఉండాలని, అభివృద్ధి చెందాలని, అందరికంటే పై స్థాయిలో ఉండాలని అందరికీ ఆశ ఉంటుంది. అయితే దానిని అందుకోవాలంటే మనం చేయవలసిన పని ఏంటండి? నీతి క్రమమున మన నడత ఉండాలి. కుడి తట్టుగా ఎడమ తట్టుగా తిరగకుండా మన యొక్క మార్గము సరళముగా ఉంటే గనక, అంటే దేవుని యొక్క రాజ్యము వైపు మన దృష్టి ఉండే గనక మనము నీతిగా బ్రతికే అవకాశం ఉంది. ఎవరైతే నీతిగా బ్రతుకుతారో వారి యొక్క స్థితి కూడా అదే క్రమంలో ఉంటుందని ఈ వాక్యం ద్వారా మనము గ్రహించాలి. అయితే సామెతల గ్రంథము 4వ అధ్యాయం 26వ వచనంలో భక్తుడైన సొలొమోను అంటాడు కదా, నీవు నడుచు మార్గమును సరళము చేయము, అప్పుడు నీ మార్గములన్నీ స్థిరమగును. మన మార్గం అంట సరళము చేయాలంట. సరళము చేయటం అంటే అవకతవకలు లేని, మోసం లేని, అబద్ధం లేని అటువంటి గొప్ప స్థితిని మనం, అటువంటి గొప్ప ప్రవర్తనను మనం కలిగి ఉండాలి. ఆ ప్రవర్తన దేని ద్వారా వస్తుందంటే ఇప్పుడు చెప్పుకున్నాం కదండి, ఆజ్ఞల క్రమము. తండ్రి అయిన దేవుడు మనకి ఇచ్చిన ఆ యొక్క ఆజ్ఞలు, వాటి సారం అంతా కూడా మనము ఎవ్వరికీ అపకారం చేయకూడదు, పాపం చేయకూడదు. పైగా ఎదుటి మనిషిని ప్రేమించు, నిన్ను వల్ల నీ పొరుగు వానిని ప్రేమించుము అను ఆజ్ఞలోనే అంత ఆజ్ఞల సారం అంతా ఇమిడి ఉందని మనము వాక్యంలో చదువుతూ ఉంటాం. కాబట్టి అటువంటి ప్రేమ, అటువంటి మాదిరిని మనం కలిగి ఉంటే కనుక దేవుడు చెప్పిన ఈ గొప్ప ఆశీర్వాదము, ఈ గొప్ప దీవెన మనం నిండారుగా పొందుకుంటాం. మరి అటు రీతిగా అటువంటి స్థితిని మనం కలిగి ఉన్నావా లేదా అనేది ఈరోజు మనల్ని మనం పరీక్షించుకోవలసిన స్థితి. మనం దేవుని నామం పేరట ఆయనను సొంత రక్షకుని అంగీకరించాము, దేవుని యొక్క నీతిలో మనం బ్రతుకుచున్నాము. అయితే ఆయన చెప్పినట్లుగా ఆయన యొక్క ఆజ్ఞల క్రమము మన జీవితంలో ఉందా? మన ప్రవర్తనలో ఉందా? పాపం లేని స్థితి ఉందా? చెడు వినని, చెడు చూడని, చెడు మాట్లాడని, హృదయములో ఘోరమైన తలంపులు లేని ఆ యొక్క స్థితిని, ఆ యొక్క ఉన్నతమైన దేవుడు కోరుకున్న విరిగి నలిగిన హృదయం మనం కలిగి ఉన్నామా లేదా అనేది ఒక ప్రశ్న వేసుకుంటే కనుక మనలో ఆ యొక్క ప్రవర్తనకు సంబంధించిన ఆ యొక్క ఉన్నతమైన ఆ యొక్క ఆశీర్వాదం పొందుకునే స్థితిని మనం పొందగలుగుతాము. ఎలాగంటే, నేను ఖచ్చితంగా దేవునికి నీతికరమైన పనులు, దేవుడు కోరుకుంటున్న, దేవుడు నేను ఎలాగ ప్రవర్తించాలని, ఎలాగ ఉండాలని కోరుకున్నటువంటి ప్రవర్తన కలిగి ఉంటే కనుక దేవుని యొక్క దీవెని నేను పొందుకోగలుగుతానని ఆశ మనలో ఉంటే కనుక ఖచ్చితంగా మనము ఆ యొక్క ఆశీర్వాదం పొందుకోగలుగుతాం. కాబట్టి యెహోవా ఆజ్ఞలు విని వాటిని అనుసరించి గైకొని ఎడల యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు. నీవు పైవాడవుగా ఉండు కానీ క్రిందివాడవుగా ఉండవు. అటువంటి స్థితిని దేవాదేవుడు మనందరికి దయచేయును గాక. ఆమేన్.
పరిశుద్ధుడ మహోన్నతుడ మమ్మల్ని కన్న తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నాయన నీ యొక్క ఆజ్ఞల క్రమమును అనగా నీ మాటకు లోబడి నీ మాటకు విధేయత చూపి నీ మాట చొప్పున మేము బ్రతికితే కనుక మమ్మల్ని ఆయన తలగా ఉంచుతానన్నావు ప్రభా, గొప్ప ఆశీర్వాదంతో నింపుతానన్నావు, పైవాడువుగా ఉంచుతానన్నావు తండ్రి ప్రభా. ఆయన నీతిగా బ్రతికి నీ మాట విని నీ మాటకు లోబడి నీ చిత్తమునకు తల వంచి అటువంటి గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకుని కృపణ దయచేయమని నాయన పాపము నుండి విడుదల పొంది నీ రక్షణను పొందుకొని నీతిగా నుంచి కృపణ దయచేయండి. వాక్యం నా బిడ్డల జీవితాల్లో గొప్ప మేలును ఆశీర్వాదం స్వస్థతను దయచేసి శాంతి సమాధానం తెలుపమని నజరేయుడైన యేషువా మెస్సీయ నామములో ప్రార్థనకి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. షాలోమ్. అందరికీ వందనాలు.